హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారి వ్లాగ్స్. మనం అయితే 2 డేస్ బ్యాక్ అమెజాన్లో ఆర్డర్ చేసాం. సో అది ఈరోజు డెలివరీ అయింది మనకి. దాన్ని అయితే మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఏందో అనుకున్నారా? చూపిస్తాను లైక్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము. ప్యాకింగ్ చూడండి ఎలా వచ్చిందో. మనం అయితే సెల్ఫీ స్టిక్ ఆర్డర్ చేసాం. ఈ బాక్స్లో మనకు వచ్చేసి సెల్ఫీ స్టిక్, అలాగే ఒక బుక్ ఇచ్చారు. అంటే దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. అండ్ అలాగే మనకి కేబుల్ ఇచ్చారు. ఆ కేబుల్ ఎందుకు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం అయితే రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఒకటైతే ఇలా స్టాండ్గా యూస్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఇంకోటి అయితే సెల్ఫీ స్టిక్ అయితే యూస్ చేసుకోవచ్చు. సెల్ఫీ స్టిక్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఇది సెల్ఫీ స్టిక్ విత్ ట్రైప్యాడ్, బుల్టిన్ ట్రైప్యాడ్ ఇది. సో ఇలాగ వస్తుంది స్టాండ్ లాగా. మనం దీన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మొబైల్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవి అప్ సైడ్ కంటే రెండు ఓపెన్ అవుతాయి. అండ్ ఇది లైట్ ఇది. సో దీన్ని ఇలా పుల్ చేస్తే మన మొబైల్కి సరిపోయేంత వస్తుంది. ఇదైతే లాకింగ్ నాబ్. దీని ద్వారా మనం అయితే టైట్ చేసుకోవచ్చు దీన్ని, అంటే ఫోన్ కదిలిపోకుండా ఇలాగా. సో ఇవైతే మొబైల్స్ పెట్టుకోవడానికి ఇలా వస్తుంది. సో ఇలా వస్తుంది. సెల్ఫీ స్టిక్తో మనకైతే ఒక లైట్ వస్తుంది, ఎల్ఈడి లైట్. సో ఇది రిమూవ్ చేసేసేయచ్చు. ఈ లైట్ ఎలా ఆన్ చేయాలంటే దీనికి వెనకాల ఒక బటన్ ఉంటుంది. దాన్ని సింగిల్ టైం ప్రెస్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. అండ్ సెకండ్ టైం ప్రెస్ చేసి ఇంకొంచెం బ్రైట్గా వెళ్తుంది. అండ్ థర్డ్ టైం ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. సో దీనికైతే మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ కేబుల్ ఉంది కదా, ఇక్కడ పిన్ ఇచ్చాడు. ఈ కేబుల్ ద్వారా మనం అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చూపిస్తాను ఛార్జింగ్ కూడా. ఎల్ఈడి లైట్కి ఛార్జ్ చేస్తున్నాము. సో ఎలా ఛార్జింగ్ అనేది చూడండి. చూసారు కదా, ఛార్జింగ్ పెట్టగానే ఇలా లైట్ వెళ్తుంది మనకి. ఇదే ఇండికేషను ఛార్జింగ్ ఎక్కుతున్నట్లు. మోడల్ వచ్చేసి R1S సెల్ఫీ స్టిక్. ఈ మోడల్లో ఈ ఎల్ఈడి లైట్ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. బట్ కొన్ని మోడల్స్లో ఏంటంటే ఈ ఎల్ఈడి లైట్ అనేది రిమూవ్ కాదు. ఈ సెల్ఫీ స్టిక్కి క్లిప్, మొబైల్ పెట్టుకుంటాం కదా, క్లిప్ అనేది 360 డిగ్రీస్ అయితే రొటేట్ అవుతుంది మనకి. సో ఇలా చూసారు కదా. సో ఇలా మొబైల్ ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇలా ఇక్కడ ఇది ఉంటుంది. దీన్ని పుల్ చేసి హోల్డ్ చేసుకొని మన మొబైల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి ఇక్కడ బ్లూటూత్తో వస్తుంది. ఇక్కడ బటన్ ఉంది కదా, దీన్ని 3 సెకండ్స్ అయితే ఇలా హోల్డ్ చేయగానే కనెక్ట్ అవుతుంది. అండ్ 3 సెకండ్స్ ఇలా హోల్డ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది బ్లూటూత్ అనేది. చూపిస్తాను కనెక్ట్ ఎలా చేయాలి అనేది. ఇక్కడ సెల్ఫీ అని పడుతుంది. 3 సెకండ్స్ హోల్డ్ చేయగానే దీని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంటుంది. సో ఇక్కడ మనకి కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చూద్దాం వర్క్ అవుతుందో లేదో అనేది. సో ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే మనకి కెమెరాలో ఫోటో పడిపోతుంది, చూసారా ఇదండి. అండ్ వీడియో కూడా ప్లే అవుతుంది ఈ బటన్ ప్రెస్ చేయగానే. సో చూస్తున్నారు కదా, వీడియో అనేది ప్లే అవుతుంది. ఇప్పుడు బటన్ ప్రెస్ చేయగానే ఆఫ్ అయిపోయింది వీడియో అనేది. సో దీన్ని మనం సెల్ఫీ స్టిక్గా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది మనకి సెల్ఫీ స్టిక్గా. సో మనం అయితే సెల్ఫీస్ తీసుకోవచ్చు. చాలా బాగుంది. సో అలాగే ఈ బటన్ కూడా బయటకు రిమూవ్ అయిపోతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చేత్తో ప్రెస్ చేయాలంటే ఇలా బటన్ ప్రెస్ చేయగానే మన మొబైల్స్లో ఫొటోస్ అనేవి క్లిక్ అయిపోతూ ఉంటాయి. చాలా యూస్ఫుల్ ఇది. రిమోట్ అనేది సెల్తో అయితే వచ్చింది. సో సెల్ కాకుండా ఛార్జింగ్ అంటే ఇంకా బాగుండేది. బట్ ఇక్కడ ఇది ఉంది కదా, దీని ద్వారా మనం అయితే ఈ క్యాప్ను రిమూవ్ చేసుకొని సెల్ అయితే వెనకాల ఉంటుంది ఇక్కడ. సో దాన్ని సెల్ వేసుకోవచ్చు మనం. ఈ సెల్స్ అనేవి మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. అయితే మనం బ్లూటూత్ ద్వారా కనెక్షన్ చేసుకోవచ్చు. సో దీని రిమోట్ క్యాప్ అయితే ఇలా రిమూవ్ చేసేయచ్చు. సో లోపల ఇలాగ సెల్ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఈ సెల్ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. సో మీరు కొనుక్కోవచ్చు మార్కెట్లో. సో అలాగే దీన్ని ఇలా ఇన్సర్ట్ చేసేసామంటే సో ఈ క్యాప్ని వేసేసేయాలి మనం. క్యాప్ ఉంది కదా, గట్టిగా ప్రెస్ చేయాలి. సో ఇలాగే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ సెల్స్ని అయితే మార్చుకోవచ్చు మనం ఎప్పుడైపోతుందో అప్పుడు. బట్ ఎగ్జాక్ట్గా తెలీదు ఎన్ని హవర్స్ వస్తుందో మనకి సెల్ కంటిన్యూస్గా యూస్ చేస్తే. సో బెటర్ టు క్యారీ వన్ మోర్ సెల్. ఇట్లా మనకి ఇది చాలా వర్త్ అయిన ప్రోడక్ట్ సెల్ఫీ స్టిక్. సో చాలా బడ్జెట్ తక్కువ, మనకి చాలా బాగుంది. లైట్ వెయిట్, మనం ఎక్కడికైనా క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు దీన్ని పాకెట్లో పెట్టుకొని. బడ్జెట్లో ఇంత మంచి సెల్ఫీ స్టిక్ వచ్చిందంటే చాలా బెస్ట్.
సో అలాగే ఈ సెల్ఫీ స్టిక్కి లైట్ కూడా ఉంది. సో ఈ లైట్ ద్వారా ఏంటంటే మనం నైట్ టైం అలాగా వీడియో తీసుకోవాలన్నా లైట్ లేనప్పుడు సో ఈ లైట్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఇలా ఒక వెనకాల బటన్ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని ప్రెస్ చేసామంటే లైట్ ఆన్ అవుతుంది. సో ఇంకొకసారి ప్రెస్ చేసామంటే లైట్ అనేది ఇంకొంచెం బ్రైట్గా వెలుగుతుంది. అండ్ ఇంకొకసారి ప్రెస్ చేసామంటే లైట్ ఆఫ్ అయిపోతుంది. చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది. దీని లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే అక్కడ డిస్క్రిప్షన్లో వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ అలాగే ఈ ప్రోడక్ట్ అనేది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ నేను అమెజాన్లో ఈ ప్రోడక్ట్ని కొన్నాను. సో దీని రివ్యూ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చేశాను. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఎంతో బెస్ట్ ప్రోడక్ట్ ఇది. అందరూ ఎక్కువ మనీ పెట్టి కొనలేరు కదా, సో అందుకని ఇదైతే మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఈ సెల్ఫీ స్టిక్ అనేది. సో ఈ సెల్ఫీ స్టిక్ని మనం బుల్టిన్ ట్రైప్యాడ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి అలాగే లైట్ కూడా వస్తుంది. చాలా యూస్ఫుల్ అయిన ప్రోడక్టు. సో చాలా తక్కువ డబ్బులు కూడా మనకి. ప్రోడక్ట్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఎవరైనా కావాలి అని అనుకుంటే మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది. సో ఒకసారి విజిట్ చేసి చూడండి. చాలా బెస్ట్ ప్రోడక్టు, మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి ప్రోడక్ట్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.